చెప్పింది వినపడలేదు. నీ పిల్లాడు కావాలంటే బ్యాగ్ బయటకు వేసుడు. హాస్పిటల్కి బయలుదేరాను. నాకు రూట్ సరిగా తిరిగిపోవడం వల్ల ఏడవకు ఎలాగోలా కనుక్కుని త్వరగా వచ్చేస్తాను. అంటే పెద్ద పొడిగివా నువ్వు? ఇంతవరకు రప్పించాను చూసావా? పొద్దున అంత పొగరుగా నవ్వావు కదా, ఇప్పుడు నువ్వు రా చూద్దాం. చివరిగా చెప్తున్నాను, 5 లెక్కరుతాను. ఆ లోగానే చెప్పింది చేయలేదు, నీ పిల్లాడు గొంతు కోసి పారేస్తాడు. అతను ఎవరితో మాట్లాడుతున్నాడు తెలీదే. 1 మెట్రో వర్క్ అని బోర్డు ఉంది. 3 ఒకవేళ దానికి సంబంధించిన వాళ్ళేమో. 5 అన్న కొంచెం ఉండండి, ఎటు వెళ్ళాలో వాళ్ళని అడుగుదాం. సార్ ఎందుకు దిగడం? ఇక్కడి నుంచి అడుగుదాం. ఈ రోజు వాడో నేను తెలిపోవాలి. రాడు కదా. హలో ఇవ్వరా. సార్ అటుపక్క బండి వెళ్ళొచ్చా సార్? లేదు సార్, మూలక్కడికి ఎలా వెళ్ళాలని. అన్న మీరు బండి రివర్స్ తీయండి, మనం ఇంకెవరినైనా అడుగుదాం. వాళ్ళు ఇంకెవరు అన్నా? మొహాలు తేడాగా ఉన్నాయి. మీరు త్వరగా బండి తీయండి, వెళ్ళిపోదాం. అలాగే సార్. ఏంటిది? సార్ కారు వచ్చేసింది. సార్ కారు వచ్చేసింది. లైట్లు వేసి చూపిస్తున్నాడు, సిగ్నల్ అనుకుంటా. సార్ వెయిట్ చేయి, వాడు కిందకి దిగని. నేను చెప్పినట్టు చెప్పు. సరే సార్, ఓకే సార్, చెప్పండి సార్. చెప్పు చూద్దాం. ఉండరా, కారు నుంచి దూరంగా ఉండవచ్చు. బండికి దూరంగా ఉండు, దూరంగా ఉండు. చెప్పేశాను సార్. బ్యాగ్ను విసిరేయమని చెప్పు. బ్యాగ్ని ఇక్కడికి విసురు, విసురు. అటు ఇటు చూస్తావేంటి? అక్కడ ఎవరు లేరు సార్. బ్యాగ్ని విసరట్లేదు సార్. తుపాకీ ఆ పిల్లాడికి గురిపెట్టు. సార్ తుపాకీ ఆ పిల్లాడి తల. ఓకే సార్. ఏయ్ ఇలా చూడు, తుపాకీలో 5 గుళ్ళు ఉన్నాయి, కాల్చాను. సార్ బ్యాగ్ని విసిరేస్తాడు సార్. వెళ్ళా బ్యాగ్ తీసుకో. ఓకే సార్. ఏంట్రా లుక్కేసి రమ్మన్నాడా? ఏంటి లుక్కేసి రమ్మన్నాడా? అసలు మీకు ఎవరు కావాలి? ఎంతమంది వచ్చారు? ఎంతమంది? ఏమండి మీరు మీ ఇష్టానికి ఉండండి ఒక్క నిమిషం. సార్ మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. పైగా మీరు బాగా మత్తులో ఉన్నట్టున్నారు. మీరు అర్జెంట్గా వెళ్ళాలి, మా బండి తాళాలు ఇవ్వండి. మరి ఎలా రా పీకేపీ బండిలో వచ్చారు? సార్ పీకేపీ ఎందుకు అనవసరంగా వెళ్తాం మాట్లాడడం? నువ్వు ముందు తాళం ఇవ్వు. మాట్లాడుతుంటే కొడతామంటాయా? కారు అద్దాలు బాగా కొట్టుకున్నందుకు నేను కొట్టాలి? అనవసరంగా ఎంత మీరు చేసుకున్నా. ఎవరు? ఏం సార్ ఇద్దరని చెప్పారు? ఇప్పుడు ఇంకొకటి వచ్చాడు. 3 ఆటోలా? వీడిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు, భయపడక. ఓకే సార్. ఏయ్ మర్యాదగా వెళ్ళిపో, లేదా ఈ పిల్లాడిని చంపి కాల్చేస్తాను. సార్ 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 కాల్చి చంపేస్తాను. ఏయ్ ఎవరయ్యా? నీ మనిషా? నీ పిల్లాడు కావాలంటే మర్యాదగా వెళ్ళిపోమను, లేదా? సార్ ఒక్క నిమిషం చెప్పేదేనండి. మీ అబ్బాయి నేను పోలీస్ దగ్గర వదిలేను. ఇక్కడికి వెళ్ళి వచ్చేలో తెలియట్లేదు. ఎవరా నువ్వు? సార్ మీ అబ్బాయి పేరు కార్తీక్ కదా, నేనే మీకు ఫస్ట్ ఫోన్ చేశాను సార్. నేను వాడిని వదిలేనప్పుడు వాడు కట్లే లేదు సార్. గుళ్ళే లేనప్పుడు చెప్పింది చేయరా ఎదవా. ఆ సిగ్నల్ ఉన్నప్పుడు నేనే మీకు ఫోన్ చేశాను సార్. నా బ్యాటరీ కూడా